హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో లైటింగ్ టెంప్లెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, అదేవిధంగా రెయిన్ ఎఫెక్ట్ ఇస్తూ టెంప్లెట్స్ అవి మన ఓన్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత 9:16 మీద క్లిక్ చేసుకోండి. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక ఇమేజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను, మీరు కూడా అదే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసి దీన్ని అయితే క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కిందకి స్క్రోల్ చేయండి, క్రాపింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, షేప్స్లోకి వెళ్ళి సర్కిల్ షేప్ని అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకొని కింద కనిపిస్తున్న ఫెదర్ ఆప్షన్ని 30 వరకు పెట్టుకోండి. సో ఈ విధంగా పెడితే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. రీసెంట్గా టెంప్లెట్స్లో మనం చూస్తున్న లైటింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఈ విధంగా తయారు చేయాలి. ఇక్కడ మనకి 4 లైట్స్ కావాలి కాబట్టి 4 లైట్స్ తీసుకోండి, అంటే డూప్లికేట్ చేసుకొని ఇలా 4 కార్నర్స్లో పెట్టుకోవాలి. సో చూడండి, లైటింగ్ ఎఫెక్ట్స్ తీసుకున్న తర్వాత వాటిని డూప్లికేట్ చేసుకొని 4 సైడ్స్ ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే వీటికి కలరింగ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క కలర్ అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత వీటికి యానిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ కలర్ అయితే ఇవ్వండి. ఇలా కలర్ ఇచ్చిన తర్వాత ఓవరాల్ యానిమేషన్లో పల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసి ఈ 4 లైట్స్కి కూడా ఆ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవాలి. ఓవరాల్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి, పల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ 4 లైట్స్కి ఆ ఎఫెక్ట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. క్లిక్ చేసి చూస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను రెడ్ లైట్కి ఇవ్వలేదు, సో దానికి కూడా ఇస్తున్నాను. సో మీరు అన్నీ కూడా ఇచ్చారో లేదో కంప్లీట్గా చెక్ చేసుకోండి. చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటుంది, లేదు అంటే స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కింద డ్రాగ్ చేసుకుంటే స్పెషల్ ఎఫెక్ట్స్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫైర్ ఫ్లైట్. సో ఆ ఆప్షన్ ఇక్కడ ఉందో లేదో చూడండి. ఒకవేళ ఆ ఆప్షన్ కనుక ఇక్కడ లేకపోతే మనం ఏం చేయాలి అంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏ ఆప్షన్ కావాలి అన్నా కానీ అది సెర్చ్ బార్లో టైప్ చేసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫైర్ ఫ్లైట్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో మీరు కూడా మీకు ఏ ఆప్షన్ కావాలో అది ఇక్కడ టైప్ చేస్తే ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేస్తే ఇలా రౌండ్ తిరిగేసి మనకు ఆ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే స్టిక్కర్స్ అనే లేయర్లో ఉంటుంది. సో ఇలా బ్యాక్ వచ్చేసి స్టిక్కర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫైర్ ఫ్లైట్ అని ఉంది, దానిలో 4th ఆప్షన్ అయితే తీసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా డ్రాగ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. సో ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేశాను, చూడండి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత లేయర్ని చివరి వరకు డ్రాగ్ చేసుకొని ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. దీన్ని ఇప్పుడు మన గ్యాలరీలో సేవ్ చేసుకుంటే ఈ లైట్ ఎఫెక్ట్ని మీరు మీ వీడియోలో అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక టెంప్లెట్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే మనం టెంప్లెట్స్ తయారు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండే తీసుకోవాలి. సో నేను ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మరల నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ అసెట్స్లో ఒక వైట్ కలర్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకోండి.
తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని మాస్క్ ఎనేబుల్ చేసుకోండి. షేప్ రౌండ్ షేప్ తీసుకోండి. తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేసేసుకొని ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ని ఒక 30% వరకు అయితే ఇచ్చుకోండి. సో అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఫుల్గా ఇస్తే మనకి ఈ లైట్ అనేది కనిపించదు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ లైటింగ్ ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో నేను ఇక్కడ కార్నర్లో అడ్జస్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇప్పుడేం చేస్తున్నాను అంటే మరలా సేమ్ లైట్ కావాలి కాబట్టి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని దాన్ని అయితే డూప్లికేట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా అదే విధంగా చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైట్స్కి కలరింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని గురించి ఏం చేయాలి అంటే ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దానికన్నా ముందు వీడియో లెంత్ కోసం ఈ లేయర్స్ని డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒకటి రెడ్ తీసుకుంటున్నాను, మరొకటి ఎల్లో తీసుకుంటున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన కలర్స్ అయితే తీసుకొని ఈ విధంగా కార్నర్లో అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా లైట్స్ అనేవి కార్నర్లో అడ్జస్ట్ చేసిన తర్వాత వీటికి స్క్రోలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని గురించి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, మనం ఎక్కడైతే స్క్రోల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కర్సర్ ఉంచుకొని ప్లస్ సింబల్ని మైనస్ చేస్తూ ఈ విధంగా కిందకు మూవ్ చేస్తూ మనమైతే స్క్రోలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు స్క్రోలింగ్ రాకపోతే స్క్రోలింగ్ ఏ విధంగా ఇవ్వాలో చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. సో ఈ విధంగా స్క్రోలింగ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ప్లే అవుతుంది. అంటే స్క్రోలింగ్ మనం ఏ విధంగా ఇస్తే ఆ విధంగా ప్లే అవుతుంది కాబట్టి కేర్ఫుల్గా అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ ఎల్లో లైట్కి కూడా మనం స్క్రోలింగ్ ఇవ్వాలి. సో దాని గురించి ఏం చేయాలి అంటే ఈ ఎల్లో లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఏ ప్లేస్లో స్క్రోలింగ్ కావాలి అనుకుంటున్నామో అక్కడ కర్సర్ ఉంచుకొని ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని మైనస్ చేసుకుంటూ ఈ విధంగా అయితే పైకి డ్రాగ్ చేసుకోండి. అదే విధంగా కిందకు కూడా డ్రాగ్ చేయండి. ఏదైనా మీరు ఇచ్చేదాన్ని బట్టే ఆ వీడియో అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో కేర్ఫుల్గా అయితే స్క్రోలింగ్ ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇలా స్క్రోలింగ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే స్టిక్కర్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. సో దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసుకొని థర్డ్ ఆప్షన్ స్టిక్కర్స్, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టోర్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళి సెర్చ్ బార్లో రెయినీ డేస్ అని చెప్పి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మనం స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నవన్నీ కూడా లేయర్స్లో ఆ ఫోల్డర్స్లోనే ఉంటాయి. సో ఇది స్టిక్కర్స్లో డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి లేయర్లో స్టిక్కర్ అనే ఆప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టిక్కర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రెయినీ డేస్ అని కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లేయర్ని ఫుల్గా ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లేయర్ అనేది మనకు ఫుల్గా రావాలి. సో దాని గురించి లేయర్ని డ్రాగ్ చేసుకోవాలి. ఇది మూవ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ డూప్లికేట్ని ఈ విధంగా అయితే తీసుకోండి. సో తీసుకొని ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మరో టెంప్లెట్ తయారు చేద్దాము. దాని గురించి ఇక్కడ కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకొని 16:9 మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు కూడా అదే తీసుకోండి. ఆ తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మరలా మీడియం మీద క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేసుకొని ఫెదర్ అనే ఆప్షన్ని 30% వరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా బ్యాక్ వచ్చేసేసి దీనికి కలర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ నాకు నచ్చిన రెడ్ కలర్ అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా ఈ విధంగా ఇచ్చి ఇలా డ్రాగ్ చేసుకొని ఇప్పుడు ఈ రెడ్ కలర్ లేయర్ని కొంచెం ఇలా పైకి డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా మూవ్ చేస్తే మనకి మల్టీ కలర్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ బ్లాక్ అనేది ఇందాక తీసుకున్న లేయర్ కలర్. సో
ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని స్టిక్కర్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. సో ఒకసారి లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి, స్టిక్కర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, స్టోర్ సింబల్లోకి వెళ్ళండి. సో స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మాయిస్ట్రియస్ ఫోగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఏ ఎఫెక్ట్ కావాలి అన్నా కానీ స్టిక్కర్ ఆప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే టెంప్లెట్స్ తయారు చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ కూడా స్టిక్కర్స్లోనే ఉంటాయి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మరలా లేయర్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకున్న ఆ లేయర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాయిస్ట్రియస్ ఫోగ్ అని ఉందిగా, దాంట్లో సెకండ్ ఆప్షన్ తీసుకోండి. సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ లేయర్ని ఇలా కిందకి అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ని వీడియో లెంత్ కోసం ట్రాక్ చేసుకోండి. సో ఈ విధంగా అయిన తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. మన వీడియోలో వాడే టెంప్లెట్స్ని మనమే ఓన్గా తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు కూడా తయారు చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.